సుఖ సంతోషాలు ప్రాప్తించినాయి. దుఃఖాలు లేకుండా నేను వచ్చిన పని అయింది. నేను ద్వారకకి వెళ్ళిపోతానున్నప్పుడు కుటుంబాన్ని ఆ విధంగా మాకు నువ్వు లేకుండా ఏ సుఖము వద్దు, ఏ రాజ్య భోగాలు వద్దు, అవన్నీ వస్తే రాని పోతే పోదు, కానీ నువ్వు ఉండాలంటే మాకు తిరిగి ఆ కష్టాన్ని ప్రాప్తించు. కష్టాలు లేవు, ఎందుకంటే ఆ కష్టంలో నువ్వు మాతో ఎల్లప్పుడు ఉంటావు కాబట్టి నువ్వు ఉండడం ముఖ్యం. మాకు అవన్నీ మాకు ఇవ్వలేదు. మనం కోరుకుంటామన్నా, కోరుకుంటామన్నా సుఖాన్ని వదిలేసి రాజ్యభోగాన్ని వదిలేసి ఇక మాకు కష్టాలే కావాలి, కష్టాలే కావాలి. భగవంతుడు ఉంటే ఎంత, లేకపోతే మనకు రాజ్యవేద వచ్చింది, వచ్చింది, దాన్ని ప్రాప్తించింది. దాంట్లో మనం పూర్తిగా సుఖ సంతోషంతో ఉండొచ్చని అనుకుంటాను. కానీ భగవంతుడు లేకుండా అవేవి కూడా మనకి తగిన తృప్తిని కానీ, సంతోషాన్ని కానీ, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఒకవేళ అయాచితంగా భగవంతుని కృపతో మనకి ధనము కానీ, సంపత్తులు కానీ ప్రాప్తిస్తే ఏం చేయాలి మనం? దాన్ని భగవాన్ అది మనపైన ప్రభావం చూపి మనల్ని వినాశనం చేయకుండా ఉండాలంటే దాన్ని భగవంతుని సేవలోనే చూపెట్టాలి. అప్పుడు మాత్రమే మనము దాని ప్రభావం నుండి బయటపడి, వినాశకర పరిస్థితి నుంచి బయటపడి భగవంతుడి యొక్క కృపని పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇంకా దుర్యోధన సంస్కృతి కోసము భీష్మ పితామహుల వారు తన యొక్క శంఖాన్ని దగ్గరగా పూరించడం జరిగింది. చేస్తారు ఎక్కడైతే ధర్మకార్య స్థాపన జరుగుతుందో అక్కడే భగవంతుడు ఉంటారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళ వెంట ఎవరుంటారు? సాక్షాత్తు భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ వెంటకి ఉంటారు. పాండవులంటే కృష్ణ భగవానికి ఎందుకంత ప్రియం, ఇష్టం? వాళ్ళకి సాక్షాత్తు ఈ సృష్టికర్త దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ వెంట ఉన్నా కూడా అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళకి? అన్ని కష్టాలు వచ్చినా కూడా వారు ఒకదాన్ని విడిచిపెట్టలేదు. ఏంటది? ధర్మం. ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలే వారు. ధర్మ కార్యాలు చేయడం కూడా ఎప్పుడు మానేయలేదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడికి పాండవులంటే అంత మిక్కిలి ప్రియమైన వారు. ఏ పరిస్థితిలో కూడా సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా కూడా అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ వారు శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పుడు మనసులో నిలుచుకొని ధర్మ కార్యాలు చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు. ఒకసారి ఇంకా యుద్ధంలో గెలుపొందిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకి రాజ్యాభిషేకం చేసిన తర్వాత ఇంకా నేను ద్వారకి వెళ్ళిపోతాను అని చెప్పి కుంతీదేవితోని అంటారు. అప్పుడు కుంతీదేవి ఏమంటుందో తెలుసా? ఏ కృష్ణ,